ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా మీ ఇష్టం. రాష్ట్రంలో ఇవాళ మీరు ఏ గ్రామం తీసుకున్నా కూడా గతంలో లేని విధంగా ఈ రోజు మార్పు కనిపిస్తూ ప్రతి గ్రామంలోనూ వచ్చిన ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. అందులో పనిచేస్తా ఉన్న 10 మంది శాశ్వత ఉద్యోగస్తులుగా మన గ్రామానికి సంబంధించిన మన పిల్లలు అక్కడ ఉద్యోగాలు చేస్తూ కనిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ వాలంటీర్ వ్యవస్థ కనిపిస్తుంది. ప్రతి 70 ఇళ్లకు 50 ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది. ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్, ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్, ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్, ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం. ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్లు కనిపిస్తాయి. నాడు నేడుతో మన కళ్ళ ఎదుటే మార్పు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి. మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి. స్కూళ్లకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో. గతంలో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలి అన్న ఆలోచనలు సైతం జరగలేదు. ఈ రోజు మనందరి ప్రభుత్వంలో మీ జగనన్న పంపిణీ చేసిన ఇళ్ల పట్టాలు అక్షరాల 31 లక్షల ఇళ్ల పట్టాలు ఈ రోజు పంపిణీ చేశారు. అందులో కడుతున్నవి అక్షరాల మరో 22 లక్షల ఇళ్లు ఈ రోజు నిర్మాణంలో ఉన్నాయి. మెరుగులు దిద్దిన 108, మెరుగులు దిద్దిన 104 కనిపిస్తుంది. ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు పరిగెడతా ఉన్నాయి. గతంలో 1050 రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈ రోజు 3250 రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతా ఉంది. ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే. ఈ రోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం. వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే. రైతులకు పగటి పూటనే ఉచిత కరెంటు 9 గంటల పాటు రైతులకు కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి. ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ రోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్, ట్యాబుల్ అంటే మీ జగన్, గవర్నమెంట్ బడులలో ఐఎఫ్పీలు అని అంటే దానికి కారణం మీ జగన్. గత ప్రభుత్వం కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అని అంటే కూడా మీ జగన్. ఇవన్నీ కూడా కేవలం ఈ 5 సంవత్సరాల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్న మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా. అడగండి, ఎవరైనా అభివృద్ధి గురించి మాట్లాడితే ఇది కాదా అభివృద్ధి అని కూడా గట్టిగా నిలదించండి.